హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక సంఘటన గురించి తెలుసుకుందామా? ఎవరు చూసిన ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం పూర్తయిందాక క్లిక్ చేయకుండా చూడండి. ఓకే, ఏంటంటే ఒక ఇంట్లో అమ్మ నాన్న పెద్ద ఆయనకే పెళ్లి చేస్తారు. పెద్ద ఆయనకి పెళ్లి చేసినప్పుడు వీళ్ళకి కూడా అమ్మాయి పెళ్లి చేసినామని ఒక ఆనందంలో ఉంటారు. ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ఒక ఇంటి పిల్ల మన ఇంటికి వస్తుంది. ఆమెకు కూడా మంచి చెడ్డలు తెలియవు. చదివిస్తారు, ముద్దుగా చూస్తారు. వాళ్ళు వంట తంట ఏమి ఇంట్లో భాష చెప్పరు. ఒక్కగానొక పిల్ల అందమ్మలు తోడబుట్టింది, అల్లారు ముద్దు పెంచుతారు. పెంచినప్పుడు ఆమెకు కూడా ఇంటి భాష తెలియదు, మన కాపురం సంగతే ఆమెకు తెలియదు. తెలియకపోయినప్పుడు పెద్దలు ఎంతవరకు ఉండాలమో పెద్దవాళ్ళు అంతవరకే ఉండి వాళ్ళకి సలహాలు చెప్పాలి. కానీ ఒక్కొక్క దగ్గర అలా చేయరు. మేము అంత సంపాదించినాము, అదే పెద్దరకం చలాయిస్తాము, మేమే చూసుకుంటామని వాళ్ళు ఉన్నారు. అలాగనుకుంటే చాలా తప్పది. అప్పుడు ఈమెకేం భాష తెలియదు. భాష తెలియనప్పుడు వచ్చిన కోళ్ళకి ఏమని చెప్పాలా? అమ్మ అది కాదు, ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా చేసుకుంది మంచిది, ఇలా చేసుకుంది మంచిది అని చెప్పాలి. చెప్పేసి సరేలే మీ కాపురం మీరు పడండి అమ్మ, మేము ఎక్కడో దగ్గర నీళ్ళ పాలు తాక్కుని మూలంతాం, మీ బాధను మీరు పడండి అని ఇడిచిపెట్టాలి. అలాగ ఇడిచిపెట్టరు. మన గాలిపటం చూడు, దారం వచ్చేవి గాలిపటంతో పోతుంది, గుంజుతుంటే దారం వెళ్తూనే ఉంటుంది. అలాగా కొడుకు కోడలతో గుంజుకొనే వెళ్తారు పెద్దవాళ్ళు. అలాగ వెళ్తే ఎంతవరకు కరెక్ట్ అవుద్ది? అలా అయిపోద్ది. అలాగే ఎప్పుడు తప్పు చేయకూడదు. చేసానమ్మా, 2 అత్యంతలు పడానమ్మా, వాళ్ళ తల మీద 2 అత్యంతలు పడేసి మన లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చేసుకోవాలి, మన లైఫ్ మనం చేసుకోవాలి. అలాంటప్పుడే వాళ్ళు కూడా బాగుపడతారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. అలా చేయకంట కొంతమంది తప్పు చేస్తారు. ఇలాగని ఈ కోడళ్ళయి భగవంతుడు మగపిల్లలు ఎవరు, ఆడపిల్లలు ఇస్తారు. ఆడపిల్లలకి కంతది. ఆడపిల్లలకి కన్నేదానికి ఆడపిల్లలు ఎప్పుడు కంతదో దానికి ఇంకా పూర్తిగా బాస్తే బొగ్గిలే. మనం అవకాశం ఉంటే పెద్దలు పనికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనో నీళ్ళ పొలాలు తెచ్చి తాక్కొని ఉండాలి. అంతేగాని అప్పుడు మేము సంపాదించినాము, మేమే పెద్ద రకం సాగిస్తాము, నువ్వు పనికి వెళ్ళిపో అమ్మ, నువ్వు పని చేసుకొని వస్తుండు, మేము ఈ పిల్లల్ని చాపుకొని ఇంటికాడ పనులను చూసుకుంటాం అని పెద్ద అత్తమ్మ చెప్పకూడదు. అత్తదాయి చెప్తే కోడలు దానికి బాధ్యత ఎక్కడ వస్తుందండి? రాదు. దానికి ఎలాగొస్తుంది? అమ్మ నాన్న మీద బతికిందయి అత్తమామల దగ్గరకు వచ్చినాడు, దానికి బాధ్యత లేనప్పుడు దానికి తెలియదు. ఆ బాధ్యతనం మనమే చూపెట్టాలి. ఇలా కుదరగమ్మా, మీ అమ్మ నాన్న దగ్గర నాకు తెలుసుకోకపోయి కొన్నంత తెలుసుకోనని చెప్పాలి. చెప్పకంటే ఏం చేస్తారంటే, లేదయ్యా మనం అప్పుడు బొర్ర తిని బుగ్గు తిని అంత కష్టపడ్డాం, మనమే ఆ కాపురం అంతా మనమే చేద్దామా, వాళ్ళ పై నుండి మనం మొత్తము చూసుకుందామా అనేవాళ్ళు ఉన్నారు. అక్కడే చాలా తప్పు చేస్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటారా? మగోడికి బాధ్యత తెలియదు, ఆడదానికి బాధ్యత తెలియపోయినాడు వాళ్ళకి మనం అప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? చడాలను పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి మూలన్ని మనమే పెద్దరం సాధిస్తామని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాడిస్ట్గా ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించాలి? వాళ్ళ లైఫ్ కూడా మన లైఫ్ ఎలా సాగిందో వాళ్ళ లైఫ్ కూడా అలాగే సాగాలని విడిచిపెట్టాలండి. అలా విడిచిపెట్టకంట కొన్ని దగ్గరలో ఏం చేస్తారో తెలుసా? ఈ కోడలు తనకి వచ్చిందని బాధ్యత తెలియదు, ఈ పిల్లల్ని చాక్కుంటుంది. తల్లి ప్రేమ అనేది ఆ పిల్లలకి ఆ పర్సన్ మన తల్లి పర్సన్ ఇది పిల్లలకి వెళ్ళకపోతే ఆ పిల్లలకి మా అమ్మని ఎలా తెలుస్తుంది? ఆ పిల్లల పర్సన్ తల్లికి రాకపోతే నా పిల్లలు వాళ్ళు అనేసి తల్లికి ఎలా తెలుస్తుంది? ఈ 2 తెలియకంటే ఈ అత్తమామలు చాక్కుంటే ఆ తల్లి దానికి మరి నా పిల్లలని ఎలా తెలుస్తుంది? ఇంటి బాధ్యత ఎలాగ తెలుస్తుంది? నాకు ఒక మొగుడు ఉన్నాడని కూడా దానికి ఎలా తెలుస్తుంది? అవేవి తెలియకంట వీళ్ళు విడిగా వీళ్ళ బతికి వీళ్ళే మన మొదట మొగుడి పిల్లలు మనము ఒక ఇంటికి కోడలనైనాను ఆ సాగడమే సాగించుకుందామనేసి అత్త ఆలోచిస్తుంది. అలాగ ఆలోచిస్తే దీని లైఫ్ పోతుంది, కొడుకు లైఫ్ పోదు, దాని లైఫ్ పోదు. దాని రక్తం ఉన్న అన్నాలు ఎంజాయ్ చేస్తుంది, అది మన కొడుకు లైఫ్ పోద్ది. అర్థం చేసుకోండి. ఎక్కడ జరిగిన వాళ్ళు జరిగిపోద్దండి. జరిగిపోయిన వాళ్ళు ఇంకా మనము వెనక్కి వెళ్ళింది ముందుకు తేవాలంటే తేలేము. అప్పుడు జనరేషన్ ఒకేషన్ ఇప్పుడు జనరేషన్లోనే కొంచెం తెలుసుకోండి. ఏం చేసిందో తెలుసా? పోనీ అత్తమామలు తప్పు చేసినారు,
భర్త కూడా తప్పు చేస్తుంది, కట్టుకున్న మగోడు కూడా తప్పు చేస్తే మరి ఆ పిల్లంకి బాధ్యత ఎక్కడ వస్తుంది? ఈడొక 10 మందిని పెన్షన్లు తెచ్చి ఇంట్లో పెడతాడు, పని పిచ్చి అయినాడు, పనికి వెళ్ళిపోతాడు. నా పెన్షన్లు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నువ్వు ఉన్నావు చూసుకో అంటాను. లేదు బారు పిచ్చి అయినాడు అయితే బారుకి వెళ్ళిపోతాడు. మా అమ్మ నాన్న ఉన్నారు చూసుకోయే, నేను వెళ్ళి ఒక క్వార్టర్ తెచ్చుకుంటాను అని మత్తులోకి వెళ్ళిపోతాడు. లేదు ఎక్కడికో ఏ పని మీద పిచ్చి అయినాడో పనికి వెళ్ళిపోతాడు. ఈ లైఫ్లోన అందమైన పిల్లం అనుకో, అందమైన పిల్లం చేసుకున్నామంతే సంబరం కాదు, దాన్ని ఒక గంట చూసుకోవాలి, దాన్ని నడబడి కూడా చూడాలి, దాన్ని చూడాలి. అలా చూడకంట ఈ 10 మంది పెన్షన్లో అందరూ ఒకలాగే ఉంటారా? ఒక్కలాగా ఉండరు, ఎవరో ఒకరు గోకుతారు. గోకేటప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరి లైఫ్ పోద్ది? నీ లైఫ్ పోద్ది. ముందు పెన్షన్లను నమ్మినవే నీ లైఫ్ పోద్ది, అది చేస్తుంది, నీ లైఫే పోద్ది. ఆడపిల్లలు కాసినాను, అయ్యో ఆడపిల్లలు భగవంతుడు 2 ఆడపిల్లలకి ఇచ్చినారు. ఏంద్రా భగవంతుడా, నాకు ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల ఇచ్చినా నేను ఇంత బాధపడకపోదాం. అన్న ఆడదానికి బాధ్యత కావాలి, తల్లిదానికి దానికి బాధ్యతే తెలియలేదు. అమ్మ అనే గిఫ్ట్ అనేది దానికి సరస్సు లేదు. పిల్లలు ఉన్నారని సరస్సు తల్లికి లేనప్పుడు అది ఇంకెప్పుడు ఆ పిల్లల్ని చూస్తుంది? చూడదు. అత్తమామ దానికి ఎంజాయ్ గొగ్గేసి అంటారు, మొగుడు ఎంజాయ్ గొగ్గాడు, అప్పుడు అది గాలి పట్టేసింది. గాలి పట్టినప్పుడు అది ఎప్పుడు అది పెడసకడితే అన్నం చూడు, మన అన్నం గాలి పట్టినాక అది పెడసకట్టదు, ఏడి మీదే ఇలా పట్టుకుంటే ముద్ద అవుతుంది. కానీ అది బాగా ఎండిపోయిన తర్వాత నువ్వు పిడసకట్టు, అది అవ్వదు. అలాగే ఆడదాయి కూడా, మనం ఆడదానికి ఒక్కనే ఆడదాని లైఫ్ కూడా అంతే పోదు. అప్పుడు ఏం చేసింది అది? ఈ 10 మందిలో ఎవడో గోకినాడు, గోకితే ఒక్కరోజు వచ్చి గోకినాడు, ఒకరోజుతో గోకి చెరిపోతాడు, అలవాటు పడిపోంటాడు, ఆడు నిత్యము గోకుతాడు. గోకినప్పుడు ఇదేం చేస్తుంది? కోడలు ఆ గోకినడితోటి వెళ్ళిందో, కాకపోతే అది వెళ్ళాలని ఎవరితో వెళ్ళిపోయిందో, లేకపోతే దాని లైఫ్ ఇంకెక్కడైనా ఎక్కుందో తెలియదు. ఆడవాళ్ళు అలా చేస్తే ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటవుతుందండి? నేను ఒక దగ్గర ఆ పిల్లల్ని చూసినాను ఫ్రెండ్స్. ఆ తల్లి లేని బాధ అనేది ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ వచ్చింది నాకు. కన్నుతో చూస్తే తెలుస్తుంది అంటారు. ఆ పిల్లల్ని చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అయ్యో మాలాటోళ్ళం అంతే, ఏదో బతుకు తెరక్కొచ్చి మేము పట్టణాలను అంటుంటాం, కానీ ఒళ్ళు అమ్ముకొననికి పిల్లల్ని నొగ్గేసి ఎవరితో ఎంజాయ్ చేసిన ఆడదాన్ని పిల్లల్ని పాపం చేసింది. పిల్లలు ఏం పాపం చేసినారు? తల్లి చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటారు. ఇదే గల అని నా మనసు చాలా చెల్లించిపోయింది ఫ్రెండ్స్. ఆ పిల్లని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. తల్లి లేని ప్రేమ చాలా కష్టం. అది మనము చూడాలన్నా అనుభవించాలన్నా కష్టం ఉంటుంది అన్నమాట. తండ్రి లేకపోని తల్లి 10 ఇల్లు అంట పనిచేసేనే సాకుతుంది. మగోడు లేకపోతే ఆడదాయి సాకుతుంది, కానీ ఆడదాయి లేకపోతే మగోడు సాకడం చాలా కష్టమవుతుంది. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ అన్నం తిన్నంతసేపు, బడికి వెళ్ళినంతసేపు ఆడపిల్లలకి ఏది గుర్తుకు రాదు. మా అమ్మ మా నాన్న అనేసి గుర్తుకు రారు. నానమ్మ తాత సాకుతుంటే వాళ్ళేగాల అమ్మ నాన్న అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలిసి వచ్చి వాళ్ళు మెచ్యూర్ అయిన టైం వస్తే అప్పుడు ఉంటుంది అయ్యా. వాళ్ళ బాధలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. తల్లి దానికి పర్సు లేకుండా బతికితే అది తల్లి అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎందుకో చెప్తాను తెలుసా ఫ్రెండ్స్? కొన్ని దగ్గరలో ఇలా జరిగినాయి. వెళ్తా ప్రదర్శన జరిగింది కాబట్టి మీకు చెప్తాను. నేను నా కళ్ళారా పిల్లల్ని చూసినాను, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక కథలో చెప్పాలనుకున్నాను. నాకు
ఇదని నేను చెప్పలేను. ఒక కథ అనుకోండి మీరు. ఎందుకు అంటారంటే ఇది మొత్తం కొన్ని జిల్లాల లైఫ్ మొత్తం లాంగ్లోకి వెళ్తుంది కాబట్టి కథగే చెప్పాలా. ఎందుకు అంటారంటే వీళ్ళ ఎవరు ఫ్రెండ్ చేసిన మాదిగాల అనుకుంటారు. ఎవరిది అనుకోకండి. చేసిన ఆడదాని గురించి చెప్తాను. అలా చేయకూడదు ఆడది. నీకు ఇష్టం ఉండదు అనుకో, నీ అమ్మ నాన్న కాడ ఉండిపో. నువ్వు పెళ్ళి చేసుకోకు. పిల్లల్ని జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డలు ఆలనా పాలన చూస్తేనే మనం జన్మనివ్వాలి. లేనప్పుడు ఆ పిల్లలు ఎంత బాధపడతారో తెలుసా. వాళ్ళు ఎదిగిడి వచ్చినారు, ఆ ఉసిరు ఎంత తగులుతుంది. నువ్వెక్కడో ఎంజాయ్ చేస్తావు. మీ ఎంజాయ్ చేసిన ఆడవాళ్ళకల్లా, అలాగ ఒగ్గి చెలిపోయిన ఆడవాళ్ళకల్లా నా పూర్వమైన నా నమస్కారం పెడతాను. తల్లి ఎక్కడున్నా వచ్చి ఆడపిల్లల సాకండమ్మ, మీకు దండం పెడతాం. ఆ పిల్లలు సరే అంది ఊరికి పోదు. ఏం ఎంజాయ్ చేస్తారు బయటికి వెళ్ళిపోయి. మన భర్త కాడకంటే ఎవరి కాడ ఏముంటుంది. భర్త అనుకుని భర్త దగ్గర నిలబడండి. భర్త నీకు ఇష్టం ఉండడు అనుకో, నీవు చేసుకున్న పనులు ఇంట్లో ఉండే చేసుకో. పిల్లల్ని చాకు. అగో మగపిల్లలకు కాస్తారు, వాళ్ళ కొట్లోని కాపీ గలాసులు కడిగైనా వాళ్ళు బతుకుతారు. అంతేగాని ఇలాగా పనికిమాలిన పనులు చేయకండి. మీకు ఇష్టం లేనప్పుడు అమ్మా నాన్న కాడ ఉండిపోండి. ఇంకా ఇష్టం లేనప్పుడు అప్పుడే ఒకరితో వెళ్ళిపోండి. అంతేగాని ఇలాగ తెలిసి తెలియని వ్యాపారాలు చేసుకొని పిల్లలు అందించిన టైంలోన మోసం చేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడి ఎంత ఈటికి గురవుతారో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇది ఓటీపీ తీస్తుంది, ఎవరెవరి గురించి పిచ్చిగా పేలుతుందని అనుకోకండి. నేను కళ్ళార చూసిన మనుషుల గురించి చెప్తాను. నేను కొన్ని అవగాహనలు ఇంట్లో చూసినాను. ఆ పిల్లల్ని కూడా నేను కళ్ళార చూసినాను ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించింది. తల్లొగ్గి చెలిపిన పిల్లలు ఎంత బాధపడతారో కొంచెం ఆలోచించండి. వాళ్ళకి జనరేషన్ తెలియనప్పుడు మాకు ఇది అన్నప్పుడు వాళ్ళకి తెలియదు కష్టం సుఖం. వాళ్ళ ఏజ్కి వచ్చి మెచ్యూర్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అమ్మ నాన్న అని తెలిసినప్పుడైనా దయచేసి నువ్వు వెళ్ళిపోయి నీ ఎంజాయ్ తీరిపోయినా ఆ పిల్లల కాడికి ఇలా చేసిన ప్రతి ఒక్క ఆడదానికి కూడా నేను నమస్కారం పెడతానమ్మా. వచ్చి ఆ పిల్లల్ని చాకండి. నేను కళ్ళారా పిల్లల్ని చూసినాను కాబట్టి చేతులెత్తి దండం పెడతాను. ఆడపిల్లలు మగపిల్లడు ఒకటి కాదు. మీ ఎంజాయ్కో దండం. వచ్చి పిల్లల్ని చూడండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చిన ఆ తల్లులు, అటువంటి తల్లులు ఉన్నోళ్ళు, అటువంటి పనులు చేసిన ఆడదాయి ఆ ఆడపిల్లలు కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. నేను కట్టు కథ ఏం చెప్పలేదు, అది నేను చూసింది. కానీ తల్లి చూసి కూడా వెళ్ళిపోయిన మనుషులు నేను ఎక్కడ చూడలేదు. బిడ్డలకు చూసి కూడా తల్లికి సరసలేదంతే ఆడదయ్య అంటారు. గుర్తుపెట్టుకోండి. అల్టదానికి ఎక్కడికి వెళ్ళినా పుట్టగదులే ఉండకుండా పోతుంది. గుర్తుపెట్టుకుని బాగా తెలుసుకోండి. నమస్కారం.